ధరణి బ్లౌజ్ డిజైన్ చూపించబోతున్నాను మీకు ఇప్పుడు ప్రెజెంట్. బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి పైన మనము డిజైన్ చేయబోతున్నాను. ఇది నార్మల్గా స్టిచ్ చేసుకుని, ఇది నాడా అనేది మనం ఎమ్మింగ్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. డిజైన్ ఇది వచ్చేసి క్లాత్ ఓన్లీ డిజైన్కి మాత్రమే ఈ క్లాత్ తీసుకున్నామండి. 2.5 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇది ఆకుపట్లో సిల్క్ టైప్ ఆకుపట్లో డిజైన్ తీసుకున్నాను. 2.5 అంటే మనము దీర్ఘ చతురస్రాకారంలో పొడవు వెడల్పు కూడా 2.5 తీసుకున్నాను. ఫ్లవర్స్ రెడీ చేసుకోనికి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలి, మనం బ్లౌజ్ తగ్గట్టుగా ఎన్ని కావాలో అన్ని టాలీ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చూపిస్తాను చూడండి. ఈ క్రాస్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫోల్డ్ చేసుకోవాలండి. క్రాస్లో 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెడితే ఫోల్డింగ్ అనేది ఫ్లవర్ మొగ్గ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అవుతుంది. ఈ క్లాత్ వచ్చేసి ఆకుపట్ట టైపు సిల్క్ మిక్స్ ఉంటుందండి. నేనైతే ఈ బ్లౌజ్ మ్యాచింగ్కి వాళ్ళకి సేమ్ కావాలంటే సేమ్ టు సేమ్ శారీ కలరే తెచ్చుకున్నానండి. ఇది క్లాత్ వచ్చేసి మీటర్ వచ్చేసి 100 అండి. ఇది నాకైతే ఈ బ్లౌజ్ డిజైన్కి 80 సెంటీమీటర్స్ కంప్లీట్ అండి క్లాత్. ఇలా మనము నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకునే బ్లౌజ్కి ఇలా ఫ్లవర్స్ మొగ్గలు రెడీ చేసుకున్నాం కదండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇది రౌండ్ షేప్లో మనము నీట్గా ఇబ్బంది పడుకోకున్నట్లా స్టిచ్ చేసుకోవాలండి. మీకు ఈ ఫ్లవర్ కదా కొంచెము రౌండ్ షేప్లో మీకు ఇబ్బంది అవుతుంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి మనము ఏదైనా డిజైన్ రెడీ చేసుకోవాలంటే బ్లౌజ్కి క్యాన్వాస్ వేసుకోవాలండి. క్యాన్వాస్ వేసుకుంటే స్టిఫ్నెస్ బాగా వస్తుంది. లోపల వేసుకోవాలండి. నార్మల్గా నేను క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాను ఏ బ్లౌజెస్కైనా. మీకు ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. కటింగు నార్మల్గా స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు. డిజైనే చాలా ఓవర్గా ఉంది కదండి. ముందుకుంది ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ ఫుల్ డిజైన్ ఉంటుంది. ఫుల్ వీడియో వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పగలను. ఇలా టోటల్ మనము ఫ్లవర్స్ ఎంతవరకు కావాలో టోటల్గా రెడీ చేసి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా వస్తాయండి పైన. వాళ్ళు చెప్పిన మోడల్ ఇదేనండి. ఎక్స్ట్రా క్లాత్ ఇలా వస్తే మనము నీట్గా ఒక్కటే లెవెల్గా స్టిచ్ చేసుకోవాలండి. మనము చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనము ఎమ్మింగ్కి ఎలా 2 లైన్స్ ఫోల్డ్ చేసి లైనింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా రెడీ చేసుకున్నానండి. నార్మల్ బ్లౌజ్కి ఎలా చేసుకుంటామో ఇలా పైన స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఈ రౌండ్స్ దగ్గర మనము ఫ్రిల్స్ అనేది 2-3 కంపల్సరీ పెట్టాలండి. రౌండ్స్ దగ్గర ఫ్రిల్స్ మనం ఎమ్మింగ్ కుట్టుకునేటప్పుడు నేను క్రాస్గా కట్ చేసుకోలేదండి, స్ట్రైట్గానే చేసుకున్నాను. క్రాస్గా క్లాత్ అడ్జస్ట్ కాలేకపోతే క్రాస్గా లేదు కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్లో ఉన్న ప్లేస్కి వచ్చేపాటికి ఫ్రిల్స్ పెట్టినానండి. 3 ఫ్రిల్స్ పెట్టేసినాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ బాగా నీట్గా కూర్చోవడానికి. ఇలా రౌండ్స్ ప్లేస్లో 3 ఫ్రిల్స్ పెట్టేసినానండి. ఇలా టోటల్ మొత్తము మనము ఎమ్మింగ్కి నార్మల్ బ్లౌజ్కి ఎలా ఎమ్మింగ్కి స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా చేసుకున్నానండి. ఫినిషింగ్ ఎందుకంటే మనము పీసలు కనపడించుకోకున్నట్లు కవర్ అయ్యేదానికి ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇలా స్టిచ్ చేసుకున్నాను.
ఎవరైనా కస్టమర్స్ వస్తే మన ఫినిషింగ్ చూస్తారు కదండి ఫస్ట్, అందుకని ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ లోపల కవరింగ్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్లో మనము ఫ్రిల్స్ పెట్టినామా, ఇక్కడ క్లాత్ మందం ఎక్కువైందండి. ఇలా రౌండ్ షేప్లో మనము కట్ చేసుకోవాలండి. రౌండ్గా 2 మూలల్లో మనం కొంచెం అక్కడక్కడ కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము షేప్ తిరగడానికి అక్కడ కటింగ్ పడితేనే షేప్ తిరుగుతుంది, బాగా ఫినిషింగ్ కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ పైన ఎమ్మింగ్ సైడే మనము లైనింగ్ మీదే 1 లైన్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనం ఫోల్డ్ చేసినప్పుడు బాగా నీట్గా వస్తుందండి, బాగా కూర్చోబడుతుంది. వాళ్ళకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగా కూర్చోబడుతుందండి. ఎవరైనా కానీ మనకి కస్టమర్స్ మన ఫినిషింగ్ చూస్తారు కదండి, ఫస్ట్ మనకి ఫినిషింగ్ బాగుండాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని 1 లైన్ ఇప్పుడు మనం ఎమ్మింగ్ టైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసేయాలండి. ఇక్కడ రౌండ్ షేప్లో ఇప్పుడు ప్రాబ్లం కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాము, ఫ్రిల్స్ పెట్టినాము కాబట్టి రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ కాబట్టి, మొగ్గు కాబట్టి ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉండదు, బాగుందండి. వేరేటివైతే ఇంకా బాగా వచ్చేటివి, పెద్ద ఫ్లవర్స్ కాబట్టి అలా. ఇలా ఫినిషింగ్ కంప్లీట్ అండి. నార్మల్గా కుట్టేస్తే ఇవి పీసలుగా బయటకు బాగుండదని మనం ఎప్పుడైనా ఫినిషింగు ఎక్కడ ఒక చిన్న దారం కూడా కనపడించుకోకున్నట్లా ఏ డిజైన్ అయినా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుందండి బ్యాక్ సైడు. సిల్క్ ఆకుపట్ట సిల్క్ కదండి ఇది. ఈ క్లాత్ని చిన్నగా కట్ చేసుకొని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఈ డోరీస్ని ఇలా చేస్తున్నానండి. ఈ కొండికి కొంచెం చిన్నగా లోపలికి వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి మనము రిటర్న్ లాగాలండి. డోరీస్ని రెడీ చేసుకోవడము. అక్కడ మనకి మందం ఉందనుకోరాదు, కొద్దిగా కట్ చేసుకొని స్టార్టింగ్లో ఎలా చూపించానో ఆ కొండికి తగిలేసుకొని లాగాలండి. లాగితే ఇలా వస్తుంది చూడండి డోరీస్కి. మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. మనము బ్లౌజ్కి ఎంత డిజైన్కి ఎంత కావాలనేది ఇలా రెడీ చేసుకోవాలండి. డోరీస్ని నార్మల్గా మనము ఈ డోరీస్ని బ్లౌజ్కి వేసుకుంటాము. కొంతమంది నీడిల్స్తో రెడీ చేసుకుంటారు, నేనైతే ఈ కడ్డీతో తయారు చేసుకున్నాను. ఇవి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ పెట్టేసేసాను చూడండి. వాళ్ళు ఏ డిజైన్ ఎంచుకుంటే అలానే స్టిచ్ చేయాలండి పర్ఫెక్ట్గా. 2 డోరీస్ తీసుకున్నాను. ఈ 2 డోరీస్ని అటు సైడు ఇటు సైడు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మిడిల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొనేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. డోరీస్ని ఇలా రెడీ చేసేసుకోవాలి. మనము నీట్గా ఇలా శ్రద్ధ చేసుకోవాలి. వీటి మిడిల్స్ వచ్చేసి పూసలు, మనం ఏ ఫ్లవర్స్ అయినా చిన్న గుండెలైనా ఏవైనా కానీ మనము అక్కడ పూసలు కుట్టుకోవాలండి. పూసలు మన నార్మల్గా హ్యాండ్స్తోనే స్టిచ్ చేసుకోవాలి. ఈ డోరీస్ మిడిల్స్లో మనము ఏ పూసలైన డిజైన్స్ ఎంచుకొని వీటికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇంకా ఆపోజిట్ కలర్లో
అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మనకు ఆపోజిట్లో కానీ ఇలా చేసుకోవచ్చు. డిజైన్ ఇలా రెడీ అవుతుంది చూడండి. డోరీస్ మనకి టూ డోరీస్ తీసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. టోటల్ బ్లౌజ్ మొత్తం అండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హ్యాండ్స్కి కానీ ఇదే మోడలే వస్తుందండి మీకు. ఇది కంప్లీట్ అండి. 2 ఇంచెస్ అండి. ఇప్పుడు 2 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ ఎందుకంటే హ్యాండ్స్ మోడల్స్ కండి. ఇప్పుడు 2 ఇంచెస్, ఇంతకుముందు 2.5 తీసుకున్నాము, అది నెక్కి. ఇది మోడల్ వేరే. 2 ఇంచెస్ హ్యాండ్స్కి, 2 ఇంచెస్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు దీర్ఘచతురస్రాకారంలో వస్తాయి. వీటిని కూడా మనము సేమ్ మనకి 2 హ్యాండ్సెస్ కాబట్టి ఎన్ని మనం పెట్టాలో ఫ్లవర్స్ అని అన్నీ రెడీ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ అండి ఇది. ఇంతకుముందు మీకు బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి కంప్లీట్ అంతే అండి. ఇది హ్యాండ్స్. మనము నార్మల్గా హ్యాండ్స్ రెడీ చేసుకుంటాం కదా, అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ నార్మల్గా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ని మిడిల్కి కట్ చేసుకున్నానండి. డిజైన్ కదా, హ్యాండ్స్ ఫుల్ డిజైన్ కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ మిడిల్ షోల్డర్కి స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనము ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అలానే స్టార్టింగ్లో చేసుకునే వాటిని ఇలా పెట్టుకొని వేసుకుంటున్నాము. ఇలా పెట్టేసుకుంటున్నాము. ఇలా పెట్టేసుకుంటున్నాము. ఇలా హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇలా అటు సైడు ఇటు సైడు 2 సైడు మన బ్లౌజ్కి ఎలా రెడీ చేసామో అలానే చేసాము. కానీ హ్యాండ్స్ కాబట్టి ఇది ఫ్లవర్స్ రెడీ చేసుకుంటాము. లుక్ బాగా వస్తుంది. మనం బ్యాక్ నెక్ కంటే హ్యాండ్సే లుక్ సూపర్ ఉంటుందండి. ఇక్కడ డోరీస్ కానీ ఇంతకుముందు మనము బ్యాక్ నెక్కి ఎలా రెడీ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే డోరీస్ రెడీ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనము బ్లౌజ్ డిజైన్ రెడీ చేసేటప్పుడు ఇలా వస్తుందండి. మనం మళ్ళీ లైనింగ్ ఈ ఎమ్మింగ్కి ఎలా వేసుకుంటామో ఆ క్లాతే వేసుకుంటున్నామండి. ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఏ ఒక్క దారం కూడా బయటికి వాళ్ళు వెతుకుదాము, ఎక్కడైనా పాయింట్ పడదామంటే పాయింట్ పట్టికి లేకున్నట్లు మనం ఫినిష్ చేయాలండి. స్టిచ్చింగ్ అంటే ఎవరైనా కానీ ఎంత లాంగ్ ఉన్నా మన దగ్గరికి వచ్చేలా వర్క్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకోవాలండి టోటల్. వర్క్ బాగుంటే ఎక్కడికైనా వస్తారండి. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం కస్టమర్స్ని వాళ్ళే టైలర్ని ఎంచుకొని రావాలండి. మీరు ఇలా నీట్గా ఫినిష్ చేసుకోవాలండి. తర్వాత మనము బ్లౌజ్కి ఎలా వేసుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా అదే వేసుకుంటున్నాము. సేమ్ అండి. మనం ఇక్కడ కూడా సేమ్ మనం ఈ మిడిల్ ఫ్లవర్స్ చిన్న పూసను దాని సైజు ప్రకారం పూస కుట్టుకోవాలండి. పూస కుట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్ కలర్లో అయినా ఇంకా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజు. కొంచెము హార్డ్ వర్క్, కొంచెం వర్క్ ఎక్కువ అండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా 2 డోరీస్ తీసుకొని మనము క్రాస్లో ఆపోజిట్లో
ఇలా సుట్టలుగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి క్లోజ్ అండి, ఇక్కడ క్లోజ్ అండి. ఇలా రెడీ చేసుకున్నామండి. ఇట్లా క్రాస్లో ఇలా ఉంటుంది. ఒక హ్యాండ్నే మనము ఒక్క హ్యాండ్లో వన్ సైడ్ కుట్టినాము, ఇంకొక వన్ సైడ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా మనము చెక్ చేసుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి చెక్ చేసేసుకొని ఎమ్మింగ్ క్లాత్ నీట్గా ఇంతకుముందు మనం ఎలా చేసుకున్నామో అలా ఇవి సేమ్ ఒక్కటే లెవెల్లో ఉన్నాయా లేదా అని నేను ఎగ్జాంపుల్కి అది తీసి ఇక్కడ పెట్టేసాను, చెక్ చేసుకుంటున్నాము. లేదంటే మనకు క్రాస్ వస్తాయి కదండి, వీటిని చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుందండి ఇది వర్క్ ఎక్కువ, కానీ ఓపికతో చేసుకోవాలి. మనకు డిజైన్ కావాలి, కస్టమర్స్ కావాలి, మనీ కావాలంటే ఓపిక అవసరము. ఎవరైనా ఓపికతో చేసుకుంటే సక్సెస్. ఇలా అండి, ఇప్పుడు మనం ఒకటే లెవెల్లో ఇంతకుముందు చూసుకున్నాం కాబట్టి ఇలా వస్తుందండి. ఇలా మనం అక్కడ పూసలు కుట్టుకోవచ్చు. ఇంతకుముందు మనము అటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో డోరీస్ని ఇటు సైడ్ ఇలానే స్టిచ్ చేసుకుంటాము. ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఓపిక ఉండాలి బాబోయ్. ఇలా సేమ్ అండి. హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే హ్యాండ్స్ ఎక్కువ డిజైన్ ఉందండి ఇది. కానీ కవరింగు, ఫినిషింగు అన్నీ నీట్గా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎంత ఓపిక ఉంటే అంత బాగుంటుంది, డిజైన్ బాగా వస్తుంది, కస్టమర్స్కి గుడ్ నేమ్ వస్తుంది మన పైన. ఇలా ఫుల్ డిజైన్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్లవర్స్ కానీ పూసలు కానీ ఇంతకుముందు చూపించినానే అక్కడ మనము ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు ఇప్పుడు నేను డిజైన్ మాత్రమే చూపించాను, బ్లౌజు కటింగ్ ఏం చూపించట్లేదు. డిజైనే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నానండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి బ్లౌజ్ డిజైనర్ అని. మీకు ఏవైనా కానీ మీకు కామెంట్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో కామెంట్లోనో రిప్లై ఇస్తామండి. ఇలా సేమ్ ఒకటే ఉండాలండి. ఇంతకుముందు మనం చెక్ చేసుకొని స్టిచ్ చేసాం కదా, అలానే చెక్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఒకటే లెవెల్లే హోల్ డైమండ్ షేప్లో మనకి అక్కడ డిజైన్ వస్తుందండి. మనము ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ కానీ పూసల్లో టైప్లో పెట్టుకోవచ్చు. మనం హ్యాండ్స్తో క్లాత్తో కానీ తయారు చేసుకోవచ్చండి. ఇలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకోవాలండి హ్యాండ్స్. ఇలా రెడీ చేసుకొని ఇస్తే హ్యాండ్స్ చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది. ఇంత కష్టపడితే ఇంత డిజైన్ వచ్చింది అబ్బా. ఇవి 2 ఇంచెస్ సేమ్ అండి, అలానే కట్ చేసుకొని ఉంటాం మనము. ఇంతకుముందు చూపించాను. నీడిల్స్తో ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నీడిల్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఇది హ్యాండ్స్కేనండి మోడలు. ఇలా
టోటల్ అన్నీ ఇలానే స్టిచ్ చేసుకుంటామండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చూడండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్. ఇది వచ్చేసి మనకు 2 ఇంచెస్ ఫ్రిల్స్ కండి. బ్లౌజ్ కింద ఫ్రిల్స్ పైన మనం ఇంతకుముందు రెడీ చేసుకుంటే మొగ్గలు వస్తాయి. ఈ ఫ్రిల్స్కి మనము ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ తీసుకొని, ఫోల్డింగ్లోనే 2 ఇంచెస్ తీసుకుంటే ఇలా వస్తుందని టోటల్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ ఫ్రిల్స్ పైన మొగ్గలు వస్తాయండి. ఇలా స్టిచ్ చేసుకొని మనము ఒకటి లెవెల్ చెక్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇట్లా రెడీ చేసుకోవాలి. ఫ్రిల్స్ తయారు చేసుకోవాలి. నార్మల్గా మనము కిడ్స్కి అందరికీ ఫ్రిల్స్ ఎలానో అలా నేను 2 హ్యాండ్సెస్ కాబట్టి నేను 1 హ్యాండ్ చేసేసుకున్నాను. 1 హ్యాండ్కి క్లాత్ ఇలా చేసేసుకుంటున్నాను చూడండి. ఇలా రెడీ చేసేసుకోవాలండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్స్ మీద 2 ఇంచెస్ అండి. మరి 2 ఇంచెస్ పెట్టేసుకుంటే మీకు చాలా 1 ఇంచెస్ వస్తుంది. ఇంత పెద్ద పొడవు రాదు. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఫ్రిల్స్ పైన మనము ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదండి మొగ్గలు నీడిల్స్తో, అవి మనము ఈ ఫ్రిల్స్ పైన మనం స్టిచ్ చేసుకోవాలండి. వాళ్ళు విడుతు చూసుకోవాలండి. వాళ్ళు విడుతు వచ్చేసి హ్యాండ్స్ విడుతు 10.5 12 అలా ఉంటుంది కదా. మనం వాళ్ళు విడుతుని బట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్లవర్స్ కానీ వాళ్ళు విడుతుని బట్టి మార్కింగ్ వేసుకొని ఒకటే లెవెల్లో మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనము నీడిల్స్తో ఫోల్డ్ చేసినామి. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మనకి సీదా మీదే పెట్టుకోండి. ఉల్టా మీద పెడితే మళ్ళీ చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. నీట్గా లుక్ ఉండదు. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడే పెట్టేసుకోండి. ఫోల్డ్ చేసిండే సైడు ఇలా టోటల్ ఇలా ఉంటుంది చూడండి. ఫ్రిల్స్ పైన ఆపోజిట్ కలర్ అయితే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. ఎల్లోకి గ్రీన్కి అయితే సూపర్ లుక్ ఉంటుంది. ఇదంతా సేమ్ ఉంది. వాళ్ళు మోడల్ చెప్పిండేది చూపించిండే నాకు సేమ్, అందుకని యాజ్ ఇట్ ఈస్ అదే చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా ఉంది కదండి, అది పైకి ఇలా పడాలంటే మనము మార్కింగ్ చూసుకోవాలంటే మిడిల్కి హ్యాండ్స్కి అటు ఇటు కరెక్ట్ ఇలా మార్క్ పెట్టేసుకోవాలండి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ అంతే అండి. బ్లౌజు హ్యాండ్స్ ఇవి చూడండి. ఇది ఇలా ఉంటుంది కాబట్టి మనము ఇలా పెయిన్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా పెయిన్ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకొని ఈ హ్యాండ్స్ మిడిల్కి మనం ఫ్లవర్స్ సైడ్ అటు సైడ్ ఇటు సైడు పూసలు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ రెడీ అండి. బ్లౌజ్ టోటల్ మొత్తం ఇంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి డిజైనర్.